కర్మ అకర్మ. ఓకే, ఇంకోటి ఉంటుంది కర్మ అకర్మ వికర్మ కూడా ఉంటుంది. ఒకటి బంగారం. కర్మ అంటే యాక్షన్. వెరీ గుడ్. యాక్షన్ అంటే కర్మ అంటే చేయడం. ఇప్పుడు వీడు డ్రింకింగ్ వాటర్, ఇస్ ఇట్ కర్మ ఆర్ నాట్? కర్మ. తర్వాత అదేం చేస్తుంది? ఇట్స్ మూవింగ్ లైక్ కర్వ్, అంతేనా? అది కూడా యాక్షన్ లో ఉంది, అంటే కర్మ చేస్తుంది. మరి అకర్మ అన్నాడేంటి అంటే, నువ్వు ఇక్కడ నా ఎదురుగుండా కూర్చున్నావు బంగారం, కూర్చున్నావు, కానీ వీడు ఎప్పుడు వదిలేస్తుందా, బయటికి వెళ్ళి ఫుట్బాల్ ఆడుకుందాం అని నీ లోపల ఇంటర్నల్గా మనసు ఆలోచిస్తూ ఉంటుంది అనుకో, ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నా విషయంలో వినడం అనే కర్మ చేస్తున్నావా చేయట్లేదా? ఎక్కడ చేస్తున్నావు? ఇక్కడ కర్మ జరుగుతున్నా ఇక్కడ ఏమైంది అని అంటే, ఇక్కడ మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. ఇప్పుడు కర్మ జరిగినట్ట? బాడీ ప్రెసెంట్, కర్మ జరిగినట్ట? మరి మైండ్ ప్రెసెంట్, బాడీ ఆబ్సెంట్. బాడీ ఎక్కడో ఉంది కానీ మైండ్ మాత్రం ఇక్కడ ఏం చెప్తున్నారో ఏంటో వాటి గురించి ఆలోచిస్తోంది. ఇప్పుడు ఏం జరిగినట్టు? వెరీ గుడ్. అంటే బాడీతో చేస్తే కర్మ చేసినట్ట, మైండ్ తో చేస్తే కర్మ చేసినట్ట? వెరీ గుడ్. ఓన్లీ బాడీతో చేసావు, అప్పుడు కర్మ అయిందా అకర్మ అయిందా? వెరీ గుడ్. మరి ఓన్లీ మైండ్ తో చేసావు, కర్మ అయిందా అకర్మ అయిందా? వెరీ గుడ్. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? అకర్మ అవ్వాలి అని అంటే, ఇప్పుడు మేము అమ్మ ఏం చేస్తుంది, వంకాయలు కోస్తోంది, మధ్యలో ఒక పెద్ద పురుగు ఉంది, పచ్చ పురుగు. దానికి లోపల పురుగు ఉందని తెలుసా? లోపల చూడగలదా? ఇప్పుడు వంకాయ కోసింది కదా, ఇప్పుడు ఆ పురుగు చచ్చిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? పడేశారు. సరే, మంచి పని చేశారు. పురుగుని చంపారు కదా, మరి అది పాపమా పుణ్యమా? మరి నేను వంకాయ తినడం మానేద్దామా, బెండకాయ తినడం మానేద్దామా? జాంకాయలో కూడా పురుగులు ఉంటున్నాయి కదా, జాంకాయ తినడం మానేద్దామా? పోనీ నేను పొద్దున్నే లేచి 4 అడుగులు వేస్తే ఎన్ని చీమలు చచ్చిపోతున్నాయిరా? కదా, మీరు ఆలోచన పెడుతున్నారు కదా, దోమలు చచ్చిపోతున్నాయా లేదా? మనం నడుస్తుంటే. మరి ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? ఇవన్నీ జరుగుతున్నాయి. పాపాలన్నీ ఎవరి అకౌంట్ లో పడాలి? మన అకౌంట్ లోనే పడతాయి. ఇప్పుడు మరి ఇవన్నీ మన ద్వారా చచ్చిపోతున్నాయి కాబట్టి మనం మళ్ళీ ఏమవ్వాలి? ఆ జన్మలెత్తి ఆ పురుగు మళ్ళీ మనిషి అయ్యి మనల్ని చంపేంత వరకు మనం అలా జన్మలు ఎత్తుతూనే ఉందామా? వద్దు బాబోయ్. మరి ఏం చెయ్యాలి? బాడీతో ఈ కర్మ చెయ్యాలి. ఎందుకంటే ఇది నిత్య జీవితంలో తినడం తాగడం చేయడం మానేసి ఉండగలమా? ఉండలేము. కాబట్టి ఏం చేయాలి? ఈ కర్మలన్నీ దేంతో చేయాలి? ఈ పురుగు చంపిన పాపం నా దగ్గర పడకుండా ఉండాలి అని అంటే మైండ్ తో చెయ్యాలా, బాడీతో చెయ్యాలా? వెరీ గుడ్. బాడీతో చేస్తే కర్మ అవ్వదు అని అన్నారు ఇందాకే మీరు, విను, తర్వాత మాట్లాడదాం. మనస్సుతో చేస్తేనే కర్మ రిజల్ట్ మనకు వస్తుంది. ఓన్లీ బాడీతో చేస్తే కర్మ రిజల్ట్ మన మీద వస్తుందా? రాదు. ఎప్పుడు రాదు అని అంటే మైండ్ ని ఎవరి పాదాల దగ్గర పెట్టాలి? వెరీ గుడ్. మైండ్ ని భగవంతుడికి సమర్పణం చేసి మన కర్తవ్య కర్మలు ఉంటాయి. కాళ్ళ కింద చీమలు చచ్చిపోతాయి, నేను నడవడం మానేయలేం కదా, కానీ నడుస్తూ ఉంటాం. చంపాలని నడవట్లా, కానీ బాడీతో నడుస్తున్నాం, బాడీతో కర్మ చేస్తున్నాం, కానీ మైండ్ ఎవరికి సమర్పించాం? వెరీ గుడ్. ఇప్పుడు బాడీ కర్మ చేస్తుంది కానీ మైండ్ ఎక్కడుంది? బాడీతో చేసే కర్మ నిజమైన కర్మనా, మైండ్ తో చేసే కర్మ నిజమైన కర్మనా? వెరీ గుడ్. మైండ్ తో చేసే కర్మ గివ్స్ అస్ రిజల్ట్స్. పాప పుణ్యాలు దేంతో చేస్తే వస్తాయి? మైండ్ తో చేస్తే పాప పుణ్య కర్మలు మన అకౌంట్ లో పడుతూ ఉంటాయి. ఓన్లీ బాడీ ఇదేంటి అనంటే అచేతనమైంది, దీనికి చైతన్యం లేదు, ఇది జడం. జడంతో చేసేవి నీ అకౌంట్ లో పడవు. అందుకని ఏం చేయాలి? కర్మ యొక్క ఫలాలు నీకు అంటకుండా ఉండాలి అనంటే మైండ్ ని భగవంతుడికి సమర్పణం చేసి నువ్వు శరీరంతో చేసే కర్మలన్నీ కూడా యజ్ఞం అవుతాయి, తపస్సు అవుతాయి, అకర్మలు అవుతాయి. అర్థమైందా బంగారం?
ఇప్పుడు మీది కర్మ గ్రేటా అకర్మ గ్రేటా? కర్మ రిజల్ట్స్ ఇస్తుందా అకర్మ రిజల్ట్స్ ఇస్తుందా? కర్మ రిజల్ట్స్ ఇస్తుంది. కానీ నిత్య జీవితంలో ఈ పాప పుణ్యాలనే లంపటాలు నా మీద పడకుండా ఉండాలి అని అంటే కర్మ దేంతో చేయాలి? మైండ్ ని దేనికి సమర్పించాలి? కర్మ బాడీతో చేయాలి. కర్మతో కర్తవ్య కర్మలు మాత్రమే. ఏమండి బాడీతో చేయమన్నారు కదండి, నేను దొంగతనం చేసేస్తానండి, మనసునేమో రామరామ అంటూ దొంగతనం చేస్తానండి అంటే కుదురుతుందా? ఏమవుతుంది బంగారాలు? సత్కర్మ మంచి కర్మలు, కర్తవ్య కర్మలు అంటే మీరు చేయాల్సిన